ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ తమ సొంత బిడ్డ ఇంటికి వస్తున్నట్టు స్వాగతం పలుకుతున్నారని యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాధునేని ధనలక్ష్మి మధుకర్ అన్నారు. వార్డులో ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాలుపంచుకుని సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నట్టు తెలిపారు. గెలిచాక ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనకు అదనపు బలమని అంటున్న యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాధునేని ధనలక్ష్మితో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్. ఉన్నత విద్యను అభ్యసించి ప్రజలకు సేవ చేసేందుకు ప్రజల ముందుకు వెళ్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 9వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి సాధునేని ధనలక్ష్మి మధుకర్ ప్రస్తుతం మనతో పాటున్నారు. అసలు ఏమేమి సమస్యలు వారి దృష్టికి వచ్చినాయో తెలుసుకుందాం. చెప్పండి, అంటే ప్రధానంగా 9వ వార్డులో ఏమేమి సమస్యలు ప్రజలకు ఓటు అడిగేటువంటి సమయంలో ఎట్లాంటి హామీలు ఇస్తున్నారు? నేను నామినేషన్ తర్వాత మన ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి 9వ వార్డు ప్రజలందరికీ వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ రోడ్డు పైన డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. రోడ్లు లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు పైన ఎక్కడికక్కడ నీళ్లు ఆగి దానిపైన ఈగలు దోమలు వచ్చి ప్రజలు కూడా చాలా ఇబ్బంది, మాకు బాగాలేదు, కొంచెం హెల్త్ బాగాలేదు, స్మెల్ వస్తుంది, కొంచెం అస్వస్థతకు గురయ్యామని చెప్తున్నారు. నేను ఫస్ట్ గెలిచిన తర్వాత ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దామని అనుకుంటున్నాను. మళ్ళీ నా ప్రచారంలో భాగంగా నేను వెళ్తున్నప్పుడు ఎక్కడికక్కడ స్ట్రీట్ లైట్లు లేవు, చాలా చీకటిగా ఉంది, నడిచేటప్పుడు నాకే ఇబ్బందిగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుండి ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను తెలుసుకున్నాను. నేను గెలిచిన తర్వాత ఫస్ట్ స్ట్రీట్ లైట్లను, డ్రైనేజ్ సమస్య, మురికి నీరు ఏమి లేకుండా చేస్తానని చెప్తున్నాను. నా ప్రచారంలో భాగంగా అంటే ఎంఫార్మసీ చేసారు. అసలు ఎందుకు రాజకీయాల్లో రావాలనుకున్నారు? ఎందుకంటే గత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల కిందట గెలిచిన సిపిఐ కాంగ్రెస్ గెలిచిన అతను ఏమీ చేయలేదు. మా పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గరకు వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేదు, అక్కడ కనీసం వాళ్ళకు వసతులు లేవు, మంచినీరు లేవు. సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నా వంతు సహాయం నేను చేద్దామని, మనం ఎందుకు చేయొద్దు, చదువుకున్న వాళ్ళం ప్రజలను ఎంకరేజ్మెంట్ చేయాలనే నేను వస్తున్నాను. మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు, నెక్స్ట్ అది వడ్డీ లేని రుణాలు ఉన్నాయి కదా, అవి నేను ప్రోత్సహించడానికి నేను వస్తున్నాను. అంటే ఒక ఆడబిడ్డగా మీరు ఇంటింటికి తిరిగి ఓటు అడుగుతున్నటువంటి సమయంలో ఆడబిడ్డలు కావచ్చు, మిగతా అన్ని వర్గాల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉన్నది? చాలా బాగుంది. ప్రజలలోకి వెళ్ళావు, నువ్వు ఒక అక్కగా చెల్లెగా తోడుంటున్నావు అని చాలా రెస్పాన్స్ ఇచ్చారు నాకు. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ధనలక్ష్మి ఎంఫార్మసీ చేశారు. ఉన్నత విద్యను అభ్యసించినటువంటి తనకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నాను. గెలిచిన తర్వాత ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు స్ట్రీట్ లైట్ కావచ్చు, ఇంకా మిగిలినటువంటి స్థానిక సమస్యలను కూడా పరిష్కరించేందుకు నిత్యం ప్రజలతోటే ఉంటానని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, యాదగిరిగుట్ట.